ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే ఆదివారం. కలపంద మొక్కతో ఇలా చేయండి చాలు. వారి ఇంట్లో డబ్బే డబ్బు. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం వారికి కలిసి వస్తుంది. అయితే ఆదివారం రోజు కలపంద మొక్కతో ఏం చేయాలి, ఏం చేయటం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు, అలాగే ముఖ్యంగా ఆదివారం రోజే ఈ పరిహారాన్ని ఎందుకు చేసుకోవాలి అంటే ఆదివారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన సనాతన ధర్మంలో ప్రతి రోజుకు ఒక విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ప్రకారం ఆ యొక్క దేవీ దేవతల పూజ, ఉపాసన, ఆరాధనల వంటివి ఆచరించడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే 5 అంగములు. వీటిలో వారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వారంలో మొదటి రోజు ఆదివారం. ఆదివారం ఏ వ్యక్తి అయినా సరే ఆచరించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఆదివారం సూర్యారాధన చేయటం వల్ల విశేషమైన ఫలాలను మనం పొందుకోగలుగుతాం. ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించినటువంటి వారికి నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుడి ప్రభావం చేత గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి రాశి వారు కూడా ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించటం వల్ల శుభ ఫలితాలను వారు పొందుకోగలుగుతారు. అలాగే శివారాధనకి ప్రత్యేకించబడిన రోజు కూడా ఆదివారమని చాలా మందికి తెలియదు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారమని, సోమవారం శివ భగవానుని ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఆ శివుణ్ణి ఆరాధించటానికి, ఆ శివుడికి అభిషేకం చేయటానికి ఆదివారం కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. శివారాధనకు ఆదివారం కూడా చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. అలాగే ముఖ్యంగా కొన్ని పరిహారాలు పాటించడానికి ఆదివారం అనేది చాలా విశిష్టమైన దినంగా పేర్కొనటం జరుగుతుంది. పరిహార శాస్త్రం ప్రకారం అనేక రకాల పరిహారాలు పాటించడానికి ఆదివారం ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే రేపే ఆదివారం కాబట్టి కలపంద మొక్కతో ఇలా కనుక మీరు చిన్న పరిహారం చేసుకున్నారంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మెండుగా మీకు తోడుగా నిలుస్తాయి. ఎందుకంటే ఆదివారం అనేది ప్రత్యేకించబడిన రోజు. అలాగే ఆదివారం పరిహారాల కోసం కూడా వినియోగించుకునే రోజు. మనం కొన్ని పరిహారాలు చేయటం వల్ల రెట్టింపు ఫలితాలను కూడా మనం పొందుకోగలుగుతాం. అయితే కలపంద మొక్కతో మీరు ఈ పని కనుక చేశారంటే ఖచ్చితంగా ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది కూడా ఉండదు. కలపంద మొక్క అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కలపంద మొక్కతో ఎన్నో ఔషధాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఈ కలపందను విరివిగా ఉపయోగిస్తారు. అలాగే శిరోజాలకి సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో కూడా కలపందను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆరోగ్య సమస్యలకు నివారణగా ఇది పనిచేస్తుంది. దీని ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటం మాత్రమే కాదు, మన జీవితంలో ఇతర సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కలపందను ఇంట్లో ఉంచటం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మీ అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ కలపంద మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంట్లో దీన్ని పెంచుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీంతో ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. దీని వాసన మరియు కంపనాలు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి. ఇదే కాకుండా మీకు ఆర్థిక సమస్యలు ఉంటే కలపంద మీకు సహాయం చేస్తుంది. దీన్ని ఇంట్లో వాడితే రావాల్సిన ధనం చేతికి వస్తుంది. అప్పుల సమస్య కూడా తీరిపోతుంది. అలాగే మీ ఇంటి గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ ఈ కలపంద మొక్కను నాటటం వల్ల మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. కలపందను ఇంటికి పడమర దిక్కున పెడితే ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే ఎవరికైనా మీపైన పగ ఉంటే కనుక ఆ పగ కూడా దూరమవుతుంది. కలపంద మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటితే కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. కానీ ఏ కారణం చేత కూడా ఈ మొక్కను పడమర దిశలో నాటకూడదు. ఇది మీకు ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ విధంగా కలపంద మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాస్తు దోష నివారణగా కూడా ఇది పనిచేస్తుంది. అనేక రకాల ఔషధాలు తయారు చేయడంలో కూడా కలపంద ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అయితే కలపందతో మీరు చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే కనుక ఒక కలపంద కొమ్మను తీసుకుని రండి. అంటే దీన్ని చాలా మంది కొమ్మ అని, ఆకు అని
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ కాడలు ఏవైతే ఉన్నాయో వేరు భాగం కాకుండా ఒక కలబంద కొమ్మ భాగాన్ని మీరు చాకుతో కానీ లేకపోతే ఇంకా దేంతో అయినా కట్ చేసి తీసుకోవచ్చండి. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడగండి. ఆ జెల్ ఏదైతే ఉంటుందో, అంటే మనం కట్ చేసిన భాగంలో జెల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆకుపచ్చ రంగు పోయేంత వరకు శుభ్రంగా మంచి నీటితో కడగండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఆ జెల్ వచ్చే భాగం ఏదైతే ఉంటుందో అక్కడ పసుపు రాయండి. అలాగే కలబంద కొమ్మ ఏదైతే ఉంటుందో దాని పూర్తి భాగానికి మొత్తం పసుపును రాయండి. ఈ విధంగా పసుపు రాసిన తర్వాత గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో గుప్పెడు గల్లల ఉప్పు వేయండి. ఈ గల్లల ఉప్పు వేసిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రలో గల్లల ఉప్పు పైన ఈ యొక్క కలబంద కొమ్మను పెట్టండి. ఈ విధంగా పెట్టి మీరు మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీ ఇల్లంతా కూడా కలియ తిరగండి. అంటే మీ ఇంట్లో మూల మూలలా కలియ తిరగండి. ఎందుకంటే ఈ కలబంద కొమ్మ అనేది నెగటివ్ ఎనర్జీని లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే గల్లల ఉప్పుకి కూడా దృష్టి దోషాలను నివారించే శక్తి ఉంటుంది. నెగటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ గల్లల ఉప్పు కలబంద కొమ్మ ఏవైతే ఉన్నాయో మట్టి పాత్రలో పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఇంట్లో ఎవరూ తిరగని ప్రదేశంలో, ఎవరూ తాకని ప్రదేశంలో దీన్ని ఒక మూలన పెట్టేయండి. ఈ విధంగా పెట్టిన తర్వాత 3 రోజుల పాటు ఆ యొక్క ఉప్పు పాత్రను అదే విధంగా వదిలేయండి. కాబట్టి ఎవరు తాకని ప్రదేశంలో పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఎవరు తాకని ప్రదేశం ఏదైతే ఉంటుందో మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎవరు తాకకుండా దీన్ని ఒక మూలను పెట్టేసేయండి. 3 రాత్రులు గడిచిన తర్వాత, అంటే మీరు రేపు ఆదివారం ఈ పరిహారం రాత్రి సమయంలోపు ఏదైనా సమయం వీలు చూసుకొని ఎవరూ చూడకుండా చేసుకోవచ్చండి. మీరు ఏదో ఒక మూలను పెట్టేసేయండి. రాత్రి సమయంలో చేసుకుంటే ఇంకా మంచిది. అంటే మన ఇంట్లోని కుటుంబ సభ్యులు తప్ప బయటి వ్యక్తులు చూడకూడదు. ఈ విధంగా రాత్రి సమయంలో పరిహారం చేసుకున్నారనుకోండి, ఆ యొక్క పాత్రను ఎవరు తిరగని ప్రదేశంలో, తాకని ప్రదేశంలో ఒక మూలన పెట్టేసి 3 రాత్రుల పాటు దాన్ని వదిలేసేయాలి. అంటే ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి 3 రాత్రులు దాన్ని వదిలేసిన తర్వాత బుధవారం రోజు ఉదయం ఆ యొక్క కలబంద కొమ్మ అలాగే ఆ గల్లల ఉప్పు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్లి ఒక కవర్లో వేసి, అంటే అందరూ చూస్తారనుకుంటే ఒక కవర్లో వేసి మీరు నిర్జన ప్రదేశంలో పారవేసి రావచ్చు. ఒకవేళ ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే కనుక దాంట్లో పారవేయచ్చండి. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని ఆ 2 ఏవైతే ఉన్నాయో, అంటే గల్లల ఉప్పు అలాగే కలబంద కొమ్మ ఏవైతే ఉన్నాయో అవి 2 ఆకర్షించుకుంటాయి. ఈ విధంగా ఆకర్షించుకోవటం వల్ల మీ ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది. నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో పరిస్థితుల్లో కూడా మార్పును చూస్తారు. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని చూస్తారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడతారు. ఆర్థికంగా మీరు 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించగలుగుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న కష్టాలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది. కాబట్టి రేపు ఆదివారం అలాగే చాలా ప్రత్యేకమైన రోజు కలబంద ముక్కతో ఇలా చిన్న పరిహారం చేయండి. మీ జీవితంలో చక్కటి మార్పును చూస్తారు. లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.